క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం మూలమునైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. పౌలు భక్తుడు సమస్తమును పెంటగా ఎంచుకొనుచున్నాడు క్రీస్తుని నిమిత్తము అన్న మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ చెప్పబడిన మాటలో తాను మునుపు అనగా క్రీస్తుని ఎరగక మునుపు తాను ధర్మశాస్త్ర మూలముగా నీతిమంతుడు అని అనుకున్నాడు. పౌలు యొక్క పత్రికల్లో గమనించుకుంటే ధర్మశాస్త్రం వలన వచ్చు నీతి కాదు అని స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే యూదులు ధర్మశాస్త్రము వలనైన నీతిని గురించి ఎక్కువ మాట్లాడతారు. ధర్మశాస్త్రం వలనైన నీతి అంటే ఏంటి? మంచి పనులు, మంచి క్రియలు. క్రియల ద్వారా నీతిమంతులుగా దేవుని దగ్గర కనిపించటం అన్నది వాస్తవానికి నీతి కాదు అన్నది పౌలు యొక్క ఉద్దేశం. ఎందుకంటే ధర్మశాస్త్రంలో చెప్పబడిన నియమాలన్నిటిని మనిషి చేయటం అన్నది సాధ్యపడదు. అందుకే యేసయ్య అంటారు, ప్రయాసపడి భారము మోయువారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. అంటే ఏంటి? దేవుని మెప్పించాలని మీరు పడుతున్న ప్రయాస, దేవుని మెప్పించాలని మీరు చేస్తున్న ప్రయత్నాలన్నిటి దగ్గరగా ప్రభు అంటున్నారు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని నెమ్మదిని ఇస్తున్నాను అంటున్నాడు. నిజమే, క్రియల ద్వారా నీతిని పొందుకుందాము అని అంటే అది జరగని పని అండి. పౌలు కూడా క్రియల ద్వారానే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. యూదులందరూ అంతే. కానీ రోమా 3లో పౌలు ఏమంటాడు? నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంటాడు. అదేంటి? క్రియల ద్వారా నీతిమంతులుగా ఎంచబడుతున్నారు కదా యూదులు అంటే పౌలుకు అర్థమైన విషయం అదే. క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించలేరు. ఒక పాపి పరిశుద్ధుడైన దేవుణ్ణి మెప్పించలేడు. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రము వలనైన నా నీతిని గాక క్రీస్తు యేసునందలి విశ్వాసము వలనైన నీతి అంటున్నాడు. సో 2 రకాల నీతులు ఉన్నాయి. ధర్మశాస్త్రము వలనైన నీతి, క్రీస్తు యేసునందలి నీతి. పౌలు ఏమంటున్నాడంటే, ధర్మశాస్త్రము వలనైన నీతిని నేను విడిచిపెడుతున్నాను అంటున్నాడు. ఎందుకు విడిచిపెడుతున్నాడంటే వాక్యంలో ఒక దగ్గర ఉంటుంది, ధర్మశాస్త్రము మనల్ని పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది. మనల్ని ఇంకా పాపులుగా ఎంచే ప్రయత్నం చేస్తుంది ధర్మశాస్త్రం. కానీ యేసు ద్వారా నీతిమంతులుగా ఎంచబడుట మనల్ని పాపులుగా ఎప్పటికీ చూపించదు. ఒకసారి ప్రభువునందు విశ్వాసం ఉంచితే మనం ఇంకెప్పటికీ నీతిమంతులము. పౌలు భక్తుడు యేసునందలి విశ్వాసాన్ని ఎక్కువగా ప్రాధాన్యతగా భావిస్తున్నాడు. అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. సో ఆయన ముందు కనబడటానికి
విశ్వాసము ద్వారా వచ్చు నీతిని బట్టే నేను ఆయన ముందు కనబడతాను కానీ, క్రియల ద్వారా వచ్చు నీతిని విషయంలో నేను ఆయన ముందు కనబడలేను. మీకు ఇందాక చెప్పాను. దేవుని దగ్గర కనబడాలంటే, దేవుణ్ణి మెప్పించాలంటే, దేవుని దగ్గర మనల్ని మనము నీతిమంతులుగా ఎంచుకోవాలంటే, ధర్మశాస్త్రంలో చెప్పబడిన అనగా పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన మంచి క్రియలు చేస్తే మనిషి నీతిమంతుడుగా ఎంచబడడు. మనిషి నీతిమంతుడుగా ఎంచబడేది క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలముగా దేవుడు అనుగ్రహించు నీతిని బట్టే మనం ఆయన యందు నీతిమంతులుగా ఆగబడతాం. దాని కొరకు పౌలు ఏం చేస్తున్నాడంటే, తాను ధర్మశాస్త్రం వలన పొందిన నీతిని అసలు నీతిగానే ఎంచటం లేదు, దాన్ని తీసి అవతల పడేస్తున్నాడు. తమస్కు మార్గంలో తాను పొందుకున్న నీతిని నీతిగా ఎంచుకుంటున్నాడు. సో క్రియల ద్వారా మెప్పించాలనుకుంటే అది అసాధ్యము. క్రియల ద్వారా దేవుని ముందు కనిపించాలని ఒకవేళ మనం అనుకుంటే అది అసాధ్యం. దేవుడు మనల్ని విశ్వాసము ద్వారా ఆయన యందు కనబడేలా చేస్తాడు. అట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నవారమై జీవించాలని మనవి చేసుకుంటూ ఈ మాటల్ని ఇంతతో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.